గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఎక్స్ప్లెయిన్డ్ వీడియోలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేయబోయేటటువంటి ఎన్విజన్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడదామండి. డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండమ్మా. సో బిఫోర్ స్టార్టింగ్ ఆర్ పర్టిక్యులర్ టాపిక్ ఒక చిన్న డేట్ గుర్తుపెట్టుకున్నాను. 20th June 2021, జూన్ 20, 2021. ఎందుకు ఈ డేట్ చెప్పడం అనేది జరిగిందంటే జూన్ 20, 2021 వరకు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఫ్లాగ్షిప్ కోర్సెస్ అండ్ ప్రీమియం కోర్సెస్ అన్నింటిపైన 5,000 ఆఫ్ ఉండడం అనేది జరిగింది. ఫ్లాట్ 5,000 ఆఫ్ ఉంది. సపోజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు ఎంత? 60,000 కదా. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు 20th June లోపు తీసుకున్నారనుకోండి 55,000కే రావడం అనేది జరుగుతుంది. ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ తీసుకుంటే అంటే నెలకి 5,000 చొప్పున 11 ఇన్స్టాల్మెంట్లు కడితే సరిపోతుంది. మామూలుగా 12 ఇన్స్టాల్మెంట్లు కట్టాలి. 20th June లోపు జాయిన్ అయితే 11 ఇన్స్టాల్మెంట్లు కడితే సరిపోతుంది. అండ్ గ్రూప్ 1 కూడా 5,000 ఆఫ్ ఇచ్చారు ఇన్స్టాల్మెంట్స్ అండ్ అప్ఫ్రంట్ పేమెంట్కి. అండ్ ఆప్షనల్ కూడా మన ఇన్స్టిట్యూట్లో 4 ఆప్షనల్స్ ఆఫర్ చేస్తున్నాం: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ చెప్తారు, ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ నేను చెప్తానండి. నా పేరు సాయిరామ్. సో మీకు శాంపుల్ వీడియోస్ అనేవి చూసి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండమ్మా. మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది, కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. దాంతోపాటు బెస్ట్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీకు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. మోర్ దెన్ ఎనీథింగ్ అన్ని కోర్సెస్ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేవి లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. అంటే ఒకసారి మీరు తీసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ అనేది మీకు లభించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది, బిగినర్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. బేసిక్స్ నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని కంప్లీట్గా తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుందండి. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఫ్యాకల్టీ ఓపిక్గా నిదానంగా చెప్తారు. సో వీ హ్యావ్ ఏ బంచ్ ఆఫ్ ప్యాషనేట్ ఫ్యాకల్టీ అండి, విత్ ప్యాషన్ చెప్తారు. సో మీకు అర్థమయ్యేంత వరకు మీరు ఎన్నిసార్లు అడిగినా మీకు డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో వైజ్ డెసిషన్ అనేది తీసుకోండమ్మా. అడ్మిషన్స్ కోసం 7893899553 ఇది మన ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా, కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలంటే 5,000 రూపీస్ మాత్రమే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. నా గైడెన్స్ అండ్ సపోర్ట్ కూడా మీకు ఉండడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు తీసుకోవచ్చు. 15th June తర్వాత 5,000, 7,000 అవ్వబోతుంది. ఈ లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. హిస్టరీ నేనే డీల్ చేస్తాను. హిస్టరీ వీడియోస్ కావాలన్నా మీరు చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు బై కాలింగ్ ద సేమ్ నెంబర్. ప్రత్యూష మేడం ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్, మరి ఇప్పుడు ఈ ఆర్టికల్ డిస్కస్ చేద్దామన్నా, జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి అమ్మా. Following NASA's footsteps, the European Space Agency on Thursday announced that it has selected Envision as its new orbiter that will visit Venus sometime in the 2030s. సో మన తాలూకా రీసెంట్గా నాసా అనేది వీనస్కి, మన తాలూకా శుక్రగ్రహం ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ సెకండ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్ అండి. సో శుక్రగ్రహం ఏదైతే ఉంటుందో మనకే పోలినట్టు ఉంటుంది. ట్విన్ సిస్టర్ ఆఫ్ ఎర్త్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వీనస్. సో వీనస్కి నాసా అనేది 2 ఇంపార్టెంట్ అనేది లాంచ్ చేయడం, ఇంపార్టెంట్ మిషన్స్ అనేవి లాంచ్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ డావెన్సీ ప్లస్ అండ్ వెరిటాస్. సో నాసా ఎలా అయితే లాంచ్ చేసిందో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా సేమ్ అలాంటి ఇవి వీనస్ కోసమే ఒక తాలూకా మిషన్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దట్ ఈజ్ ఎన్విజన్. సో ఎన్విజన్ అనేటటువంటిది ఇట్ ఈస్ అ నెక్స్ట్ ఆర్బిటర్. ఆర్బిటర్ అంటే ఏంటంటే వీనస్ తాలూకా సర్ఫేస్ మీదకి దిగదండి, వీనస్ చుట్టూ ఆర్బిట్ చేయడం అనేది జరుగుతుంది. వీనస్ చుట్టూ పరిభ్రమిస్తూ వీనస్ ఏదైతే ఉంటుందో, శుక్రగ్రహం ఏదైతే ఉంటుందో దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ విల్ విజిట్ వీనస్ సమ్ టైమ్ ఇన్ ద 2030s. 2030లో ఇది చేరుకోనుందంట. మిషన్ యొక్క డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాము అని చెప్పడం అనేది జరిగింది. లాస్ట్ వీక్ నాసా సెలెక్టెడ్ టూ మిషన్స్ టు ద ప్లానెట్ వీనస్, ఎర్త్స్ నియరెస్ట్ నైబర్, దట్ ఈజ్ డావెన్సీ ప్లస్ అండ్ వెరిటాస్ అనేటటువంటి 2 మిషన్స్ని నాసా ఏదైతే ఉంటుందో అది కూడా లాంచ్ చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఎందుకు? సైంటిఫిక్ స్టడీస్, దాంతోపాటు ఫీజిబిలిటీ ఆఫ్ దేర్ డెవలప్మెంట్ ప్లాన్స్. సో వాళ్ళ డెవలప్మెంట్ ప్లాన్స్ని బేస్ చేసుకొని ఈ 2 ఇవేవైతే ఉంటాయి, మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాంచ్ చేయడం అనేది జరిగింది. నాసా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు allot $500 million టు ఈచ్ ఆఫ్ దీస్ మిషన్స్ దట్ విల్ లాంచ్ బిట్వీన్ 2028 to 2030. సో నాసా అనేది ఈచ్ అంటే డావెన్సీ ప్లస్కి ఒక $500 million, వెరిటాస్కి ఒక $500 million ఇవ్వబోతుంది, ఇన్వెస్ట్ చేయబోతుంది. దానిలో ఇది ఎప్పుడు లాంచ్ అవుతాయి? ఈ 2028 నుంచి 2030 మధ్యలో లాంచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో నాసా ఎలా అయితే వీనస్కి ఈ తాలూకా మిషన్స్ లాంచ్ చేసిందో మన తాలూకా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఎన్విజన్ అనేటటువంటి మిషన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దెన్ వాట్ ఈస్ దిస్ ఎన్విజన్? ఏంటి ఎన్విజన్? దీని గురించి చూడండి. ఎన్విజన్ ఈజ్ అన్ ESA, European Space Agency led mission with contributions from NASA. నాసా కూడా ఈ మిషన్కి తన తాలూకా కంట్రిబ్యూషన్ హెల్ప్ కూడా చేయబోతుందంట. మానిటరీ సపోర్ట్ అండ్
టెక్నాలజీ సపోర్ట్ కూడా. ఇట్ ఈస్ లైక్లీ టు బి లాంచ్డ్ సమ్ టైమ్ ఇన్ ద 2030s. 2030లో ఇది లాంచ్ చేయబోతున్నారంట. ద ఎర్లియస్ట్ లాంచ్ ఆపర్చునిటీ ఈజ్ 2031. 2031లోనే లాంచ్ చేయాలి. తప్పితే 2032, అది కూడా తప్పితే 2033 లోపల లాంచ్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. వన్స్ లాంచ్డ్ ఆన్ యాన్ ఏరియన్ 6 రాకెట్. సో ఈ తాలూకు ఎన్విజన్ మిషన్ అనేటటువంటిది ఏ రాకెట్తో పంపించబోతున్నారు, ఏరియన్ 6 రాకెట్తో పంపించబోతుండడం అనేది జరిగింది. ద స్పేస్ క్రాఫ్ట్ విల్ టేక్ అబౌట్ 15 months టు రీచ్ వీనస్. శుక్రగ్రహాన్ని చేరుకోవడానికి 15 నెలలు అనేది పడుతుందంట. అండ్ విల్ టేక్ 16 more months టు అచీవ్ ఆర్బిట్ సర్క్యులైజేషన్. సో 15 నెలలు పడుతుంది. తర్వాత ఇంకొక 16 నెలలు కష్టపడి మన తాలూకా వీనస్ ఆర్బిట్, వీనస్ చుట్టూ ఉన్నటువంటి కక్ష ఏదైతే ఉంటుందో దాని మీద చేరుకుంటుంది. మన తాలూకా వీనస్ ఏదైతే ఉంటుందో వీనస్ చుట్టూ ఇది పరిభ్రమించబోతుంది అని చెప్పడం అనేది జరిగింది. ద స్పేస్ క్రాఫ్ట్ విల్ క్యారీ ఏ రేంజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఈ స్పేస్ క్రాఫ్ట్లో చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయంట. ఎందుకు అంటే టు స్టడీ ద ప్లానెట్స్ అట్మాస్ఫియర్. సో మన తాలూకా వీనస్ శుక్రగ్రహం యొక్క వాతావరణము అండ్ దాంతోపాటు దాని తాలూకా సర్ఫేస్ అండ్ మానిటర్ ట్రేస్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ అనలైజ్ ఇట్స్ సర్ఫేస్ కంపోజిషన్. సో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గ్యాస్ కవర్, క్లౌడ్ కవర్, దాంతోపాటు సర్ఫేస్ కంపోజిషన్. సో మన తాలూకా సర్ఫేస్ ఏదైతే ఉంటుందో, క్రస్ట్ ఏదైతే ఉంటుందో థిక్ క్రస్ట్, బికాజ్ దీస్ ఇవేవైతే ఉన్నాయి ఇవి మనకి ఫస్ట్ 4 planets ఏవైతే ఉన్నాయి దే ఆర్ కాల్డ్ టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ ద టెరిస్ట్రియల్ ప్లానెట్స్? 4 planets. మన తాలూకా మెర్క్యూరీ ఏదైతే ఉంటుందో మెర్క్యూరీ, వీనస్ ఏదైతే ఉంటుందో వీనస్, ఎర్త్ ఏదైతే ఉంటుందో ఎర్త్, మార్స్ ఏదైతే ఉంటుందో మార్స్. అండ్ అదర్ 4 planets ఆర్ జోవియన్ ప్లానెట్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అంటే జూపిటర్ ఏదైతే ఉంటుందో జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, వీటిని జోవియన్ ప్లానెట్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో మన తాలూకా మార్స్కి అండ్ జూపిటర్కి మధ్య, అంటే టెరిస్ట్రియల్ ప్లానెట్స్కి అండ్ జోవియర్ ప్లానెట్కి మధ్య, ఎంజే, మైకిల్ జాక్సన్, వీటి మధ్య ఏముండడం అనేది జరుగుతుంది? మనకి యాస్ట్రాయిడ్ బెల్ట్ ఏదైతే ఉంటుందో యాస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. అక్కడ ఎక్కువ యాస్ట్రాయిడ్స్ అనేవి మనకు కనిపించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఏ రాడార్ ప్రొవైడెడ్ బై నాసా విల్ హెల్ప్ ఇమేజ్ అండ్ మ్యాప్ ద సర్ఫేస్. సో నాసా ప్రొవైడ్ చేసినటువంటి ఒక రాడార్, సో మన తాలూకా వీనస్ ఏదైతే ఉంటుందో దాని ఇమేజెస్ని సేకరించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సర్ఫేస్ మ్యాపింగ్ కూడా జరగడం అనేది జరుగుతుంది. అంటే వాల్కనోస్ ఎక్కడ ఉన్నాయి అండ్ దాంతోపాటు మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్విజన్ మిషన్. ఇంకా చూడండి, ఎన్విజన్ విల్ ఫాలో ఎనదర్ ESA-led మిషన్ టు వీనస్ కాల్డ్ వీనస్ ఎక్స్ప్రెస్. సో మన తాలూకా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది 2005లో ఒక మిషన్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది వీనస్కి ఆల్రెడీ. ఏంటది? వీనస్ ఎక్స్ప్రెస్. 2014లో అది డీకమిషన్ చేయడం అనేది జరిగింది. అండ్ దట్ ఫోకస్డ్ ఆన్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ అండ్ పాయింటెడ్ టు వాల్కనిక్ హాట్స్పాట్స్ ఆన్ ద ప్లానెట్ సర్ఫేస్. సో ఈ తాలూకా వీనస్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉంటుందో, వీనస్ ఎక్స్ప్రెస్ దేని మీద రీసెర్చ్ అనేది చేయడం అనేది జరిగింది? వీనస్ యొక్క అట్మాస్ఫియర్ అండ్ దాంతోపాటు వీనస్ పైన ఉన్నటువంటి వాల్కనోస్ ఏవైతే ఉంటాయో వాల్కనోస్ అండ్ ప్లానెట్ యొక్క సర్ఫేస్, ప్లానెట్ యొక్క క్రస్ట్ ఏదైతే ఉంటుందో క్రస్ట్ని స్టడీ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అందుకోసం దీన్ని లాంచ్ చేశారు. సో అదర్ దెన్ దిస్, జపాన్స్ అకాత్సుకి స్పేస్ క్రాఫ్ట్ హ్యాస్ ఆల్సో బీన్ స్టడీయింగ్ ద ప్లానెట్స్ అట్మాస్ఫియర్ సిన్స్ 2015. సో దీని తర్వాత ఇది డీకమిషన్ అయిన తర్వాత 2015లో జపాన్ అనేది ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ని పంపించడం అనేది జరిగింది. దట్ ఈజ్ అకాత్సుకి అనేటటువంటి స్పేస్ క్రాఫ్ట్. ఇది మన తాలూకా వీనస్ ఏదైతే ఉంటుందో వీనస్ చుట్టూ పరిభ్రమిస్తూ వీనస్ని ఆర్బిట్ చేస్తూ ఏం చేస్తుంది? వీనస్ని స్టడీ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీనస్ మీద దిగి సర్ఫేస్ని స్టడీ చేయడం చాలా కష్టం. బికాజ్ వీనస్ ఈజ్ ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అండి. చాలా హాటెస్ట్, చాలా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. దో మెర్క్యూరీ అనేది సన్కి దగ్గరగా ఉన్నప్పటికీ వీనస్ ఎందుకు హాటెస్ట్ అంటే వీనస్ హ్యాజ్ ఎ థిక్ క్లౌడ్ కవర్ అండి. సో థిక్ క్లౌడ్ కవర్ ఏం చేస్తుంది అంటే, ఇది సన్ అనుకోండి, ఇది వీనస్ అనుకోండి. వీనస్ చుట్టూ ఏముంటుంది? థిక్ క్లౌడ్ కవర్ అనేది ఉంటుంది. సన్ నుంచి రేస్ అనేవి వస్తాయి. ఈ రేస్ని ఇది ఏం చేస్తాయి? రిఫ్లెక్ట్ అవ్వకుండా ట్రాప్ చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఇవి లోపలికి వస్తాయి, మళ్ళీ ఇవి పైకి వస్తాయి. దానివల్ల ఏమవుతుంది? వీనస్ అంతా ఏమవుతుంది? రెడ్ ప్లానెట్గా మారడం అనేది జరుగుతుంది. వెరీ హాట్ ప్లానెట్గా మారిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దో ఇట్ ఈస్ ద సెకండ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్, ఇట్ ఈస్ వెరీ హాటెస్ట్ అమ్మ. ఎవరు? మన తాలూకా వీనస్ ఏదైతే ఉంటుందో వీనస్ గురించి తెలుసుకుందాం. చూడండి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. లెట్ us look at some facts about Venus. వీనస్ గురించి కొన్ని తెలుసుకుందాం. చూడండి, ఫర్ దోస్ ఆన్ ఎర్త్ వీనస్ ఈజ్ ద సెకండ్ బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ద స్కై ఆఫ్టర్ ద మూన్. సో చంద్రుని తర్వాత సెకండ్ బ్రైటెస్ట్గాను రెండవ కాంతివంతమైనటువంటి ఆబ్జెక్ట్గా మనకి ఆకాశంలో కనిపించేటటువంటి ప్లానెట్ ఏంటంటే వీనస్ అమ్మ. ఇట్ అపియర్స్ బ్రైట్ బికాస్ ఆఫ్ ఇట్స్ థిక్ క్లౌడ్ కవర్ దట్ రిఫ్లెక్ట్స్ అండ్ స్కాటర్స్ లైట్. చెప్పాను కదా ఎందుకు బ్రైట్గా కనిపిస్తుంది? వీనస్ చుట్టూ ఒక థిక్ క్లౌడ్ కవర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. వీనస్ అట్మాస్ఫియర్ లేయర్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. సో ఇదేం చేస్తుంది? సన్ నుంచి వచ్చేటటువంటి లైట్ని స్కాటర్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? వీనస్ హాట్గా మారడమే కాకుండా
కాకుండా అది ఎలా కనిపిస్తుంది, బ్రైట్గా కూడా కనిపించడం అనేది జరుగుతుంది, జస్ట్ లైక్ ఏ స్టార్ లా కనిపించడం అనేది జరుగుతుంది. బట్ వైల్ వీనస్ విచ్ ఇస్ ద సెకండ్ క్లోజెస్ట్ ప్లానెట్ టు ద సన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎర్త్స్ ట్విన్, దీన్ని ఎర్త్స్ ట్విన్ సిస్టర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుందమ్మా. సో ఇది సెకండ్ క్లోజెస్ట్ ప్లానెట్ టు ద సన్, సన్కి రెండవ అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం అండి. బికాస్ ఆఫ్ దర్ స్మాలర్ సైజెస్ ద టూ ప్లానెట్స్ హ్యావ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. సో మన తాలూకా ఎర్త్కి దాంతోపాటు వీనస్కి సైజు అండ్ మాస్ ఏదైతే ఉంటుందో, మాస్ ఇవన్నీ సిమిలర్గా ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎర్త్ ఎలా అయితే మనకి కోర్, మ్యాంటిల్, దాంతోపాటు క్రస్ట్గా విడిపోవడం అనేది జరుగుతుందో, ఈవెన్ వీనస్ కూడా ఇలాంటి లేయర్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఎర్త్ అమ్మ, అర్థమైందా? సో వెరీ సిమిలర్ టు ఎర్త్, అందుకే ఎర్త్ ట్విన్ సిస్టర్ అని కూడా దీన్ని అనడం అనేది జరుగుతుంది. ఫర్ వన్, ద ప్లానెట్స్ థిక్ అట్మాస్ఫియర్ ట్రాప్స్ హీట్ అండ్ ఈస్ ద రీజన్ దట్ ఈస్ ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో ఎందుకు ఇది సోలార్ సిస్టంలోనే హాటెస్ట్ ప్లానెట్ అని చెప్తున్నారు? ఇట్ ట్రాప్స్ హీట్ అండి. మన తాలూకా వీనస్ యొక్క థిక్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో, థిక్ క్లౌడీ అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో, ఇట్ ట్రాప్స్ హీట్ని ట్రాప్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే ఇది హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్గా ఉండడం అనేది జరిగింది. డిస్పైట్ కమింగ్ ఆఫ్టర్ మెర్క్యూరీ ద క్లోజెస్ట్ ప్లానెట్ టు ద సన్. సో మెర్క్యూరీ, బుధగ్రహం అనేది సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పటికీ మన తాలూకా వీనస్, శుక్రగ్రహం ఏదైతే ఉంటుందో, శుక్రగ్రహం అనేది హాటెస్ట్గా ఉండడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ ఇట్స్ థిక్ అట్మాస్ఫిరిక్ లేయర్ అండి, దట్ సరౌండ్స్ ఇట్. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వీనస్ అనేటటువంటి పేరు ఎందుకు రావడం అనేది జరిగింది? రోమన్ గాడ్ ఆఫ్ లవ్. వీనస్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్. సో వీనస్లో కూడా చాలా వియర్డెస్ట్ యాక్టివిటీస్ ఉంటాయి. ప్రేమ ఎలా అయితే వియర్డ్గా ఉంటుందో, మన వీనస్ కూడా అలాగే ఉండడం అనేది జరుగుతుంది అనే లైటర్ నోట్ అమ్మ. ఓకేనా? రైట్. సో చూద్దాం ఏంటేంటి వియర్డ్ ఆస్పెక్ట్స్ ఏంటో చూద్దాం. చూడండి, సర్ఫేస్ టెంపరేచర్ ఆన్ వీనస్ కెన్ గో అప్ టు 471 degrees సిన్స్ ఇట్ ఈస్ ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. దీని తాలూకా సర్ఫేస్ టెంపరేచర్ అనేది 471 degrees సెల్సియస్ ఉండడం అనేది జరుగుతుంది. విట్ ఈస్ హాట్ ఇనఫ్ టు మెల్ట్ లెడ్. సో లెడ్ని కూడా మెల్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ అనేది అంత హాట్గా ఉండడం అనేది జరుగుతుందంటమ్మ. ఏంటి? మన వీనస్ ఏదైతే ఉంటుందో, వీనస్. అర్థమైందా? సో వీటిని జాగ్రత్త గుర్తుపెట్టి. అండ్ దాంతోపాటు వీనస్ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ యాసిడ్ రైన్స్ అండి. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ రైన్స్ ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూస్గా దీని మీద పడుతూ ఉండడం అనేది జరుగుతుంది. సో అందుకే హ్యూమన్స్ కానీ లేకపోతే లైఫ్ కానీ వీనస్ మీద సర్వైవ్ అవ్వడం కష్టం అమ్మ. అర్థమైందా? రైట్. నెక్స్ట్ చూడండి. ఫర్దర్, Venus moves forward on its orbit around the sun but spins backward around its axis slowly. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వియర్డ్ అన్నాను? ప్రేమ ఎంత వియర్డో మన వీనస్ గాడ్ ఆఫ్ లవ్ నేమ్ పెట్టుకున్నటువంటి వీనస్ కూడా ఎందుకు వియర్డ్ అన్నాను? సో అన్ని ప్లానెట్స్ కూడా మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది, అంటే ఇలా రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ మన తాలూకా వీనస్ ఏదైతే ఉంటుందో, వీనస్ అండ్ యురేనస్ ఏవైతే ఉంటాయి, ఈ రెండు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగడం అనేది జరుగుతుంటుందమ్మా. అర్థమైందా? క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగడం అనేది చూడండి. వీనస్ మూవ్స్ ఫార్వర్డ్ ఆన్ ఇట్స్ ఆర్బిట్. అంటే సన్ ఇది ఉందనుకోండి, సన్కి ఫస్ట్ ఏముంటుంది మనకి? మన తాలూకా మెర్క్యూరీ ఏదైతే ఉంటుందో మెర్క్యూరీ ఉంటుంది, తర్వాత ఏముంటుంది? వీనస్ ఉంటుంది. సో అన్ని ప్లానెట్స్ కూడా ఫార్వర్డే మూవ్ అవుతాయి, అంటే ఇలా మూవ్ అవుతాయి. అర్థమైందా? ఫార్వర్డే మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది, సూర్యుడు చుట్టూ తిరుగుతాయి. బట్ కానీ ఇట్ స్పిన్స్ బ్యాక్వర్డ్స్ అరౌండ్ ఇట్స్ యాక్సిస్ స్లోలీ. వీనస్ తన తాలూకా భ్రమణం ఏదైతే ఉంటుందో, రొటేషన్ ఏదైతే ఉంటుందో, అది ఎలా జరగడం అనేది జరుగుతుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో. అన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో. చూడండి అన్నీ ఎలా తిరుగుతున్నాయి మనకి, ఇలా ఉండడం అనేది జరిగింది. చూడండి ఇలా తిరుగుతున్నాయి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి ఇలా మనకి తిరగడం అనేది జరుగుతుంది. కానీ వీనస్ ఎలా తిరుగుతుంది మనకి? ఇలా తిరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చూడండి అన్ని ప్లానెట్స్ కూడా ఎక్సెప్ట్ యురేనస్ అండ్ దాంతోపాటు వీనస్ తప్ప మిగిలినవన్నీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్పిన్ అయితే మన తాలూకా వీనస్ మాత్రం క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్పిన్ అవుతుందండి. దానికి చాలా థియరీస్ ఉన్నాయి, మనం జాగ్రఫీలో నేర్చుకుంటాం. కొలిజన్ థియరీ ఇవన్నీ చాలా ఉండడం అనేది జరిగింది. దిస్ మీన్స్ ఆన్ వీనస్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద ఈస్ట్. దాని అర్థం ఏంటి? మన తాలూకా ఎర్త్లో సూర్యుడు ఎక్కడ తూర్పును ఉదయిస్తాడు, పశ్చిమాన మనకి ఇది చేయడం అనేది, అస్తమించడం అనేది జరుగుతుంది. కానీ వీనస్లో సూర్యుడు వెస్ట్ను ఉదయించడం అనేది జరుగుతుంది, పశ్చిమాన ఉదయిస్తాడు, ఈస్ట్లో సెట్ అవ్వడం అనేది జరుగుతుంది, మనకి తూర్పును అస్తమించడం అనేది జరుగుతుంది. వన్ డే ఆన్ వీనస్ ఈజ్ ఈక్వాలెంట్ టు 243 ఎర్త్ డేస్ బికాస్ ఆఫ్ ఇట్స్ బ్యాక్వర్డ్ స్పిన్నింగ్. ఇది బ్యాక్వర్డ్ స్పిన్ అవుతుంది కాబట్టి, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది కాబట్టి, అంటే వియర్డ్గా తిరుగుతుంది కాబట్టి, అన్ని ప్లానెట్స్ కంటే వేరేగా ఇది తిరుగుతుంది కాబట్టి, వన్ డే ఆన్ వీనస్ మీద ఒక రోజు ఎర్త్ డేస్ మొత్తం భూమి మీద ఈ 243 రోజులతో సమానం అంటండి. ఆపోజిట్ టు దట్ ఆఫ్ ఎర్త్ అండ్ మోస్ట్ ఆఫ్ దేర్ ప్లానెట్స్. సో ఎర్త్ అండ్ మోస్ట్ ఆఫ్ అదర్ ప్లానెట్స్. సో ఓన్లీ 2 ప్లానెట్స్ ఏంటండి మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగేవి, ఓన్లీ వీనస్ అండ్ దాంతోపాటు యురేనస్. మిగిలినవన్నీ ఏ డైరెక్షన్లో తిరుగుతాయండి? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి తిరగడం అనేది జరుగుతుంది. వీనస్ ఆల్సో డస్ నాట్ హ్యావ్ ఎ మూన్ అండ్ నో రింగ్స్. వీనస్కి ఎటువంటి ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయి ఉపగ్రహాలు కూడా ఉండవు, అండ్ రింగ్స్ ఏవైతే ఉంటాయి రింగ్స్ కూడా ఉండవు.
మనకి మెనీ అదర్ వీడియో మనకి జూపిటర్కి రింగ్స్ ఉంటాయి, అండ్ సాటర్న్ ఏదైతే ఉంటుందో సాటర్న్కి కూడా మనకి రింగ్స్ ఉండడం అనేది జరుగుతుంది. సాటర్న్కి శనిగ్రహానికి ఇంకా బ్రైట్ రింగ్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకోసారి మనం సోలార్ సిస్టమ్ గురించి వీడియో చేసినప్పుడు మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, వీనస్కి అసలు మూన్స్ అనేవి ఉండవు, మెర్క్యూరీకి కూడా మూన్స్ అనేవి లేవు. ఎర్త్ నుంచి మూన్స్ అనే ఉపగ్రహాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో దెన్ దిస్ క్వశ్చన్ అరైజెస్, వై ఆర్ సైంటిస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీయింగ్ వీనస్? వీనస్ని ఎందుకు స్టడీ చేయాలనుకుంటున్నారు శాస్త్రవేత్తలు? చూడండి, ఎట్ ద కోర్ ఆఫ్ ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ మిషన్ is the question of how Earth and Venus evolved so differently from each other, considering that they are roughly the same age and composition. సో మన తాలూకా ఎర్త్, భూమి అండ్ దాంతోపాటు వీనస్ సేమ్ సైజ్ ఉన్నాయి, సేమ్ మాస్ ఉన్నాయి సిమిలర్గా, అండ్ కంపోజిషన్ సిమిలర్గా ఉండడం అనేది జరిగింది. అండ్ దే ఆర్ లుకింగ్ వెరీ సిమిలర్గా కనిపిస్తున్నాయి. కానీ ఎందుకు ఒక దానిలో ఒకటి ఒకలా ఎవాల్వ్ అయింది, ఇంకొకటి ఇంకోలా ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది? వై దేర్ ఈజ్ లైఫ్ ఆన్ ఎర్త్, వై దేర్ ఈజ్ నో లైఫ్ ఆన్ వీనస్, వై దేర్ ఆర్ మోడరేట్ టెంపరేచర్స్ ఆన్ ఎర్త్, అండ్ వై దేర్ ఆర్ హ్యూజ్ టెంపరేచర్స్, హయ్యర్ టెంపరేచర్స్ ఆన్ వీనస్, వై దేర్ ఈస్ థిక్ క్లౌడ్ కవర్ ఆన్ వీనస్, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి ఈ మిషన్ అనేది లాంచ్ చేస్తున్నారు. వీనస్ ఈజ్ ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ బికాస్ ఆఫ్ ద హీట్ దట్ ఈస్ ట్రాప్డ్ బై ఇట్స్ థిక్ క్లౌడ్ కవర్. వీనస్ అనేది సోలార్ సిస్టంలోనే, సౌర కుటుంబంలోనే హాటెస్ట్ ప్లానెట్ అండి. చెప్పాను కదా ఎందుకు, దాని రీజన్ థిక్ క్లౌడ్ కవర్ అనేది దానికి ఉండడం అనేది జరుగుతుంది. దట్ విల్ స్కాటర్, దట్ వోంట్ లెట్ ద హీట్ టు బి ఎస్కేప్డ్. సో హీట్ అనేది బయటికి ఎస్కేప్ చేయకుండా ఇది లోపలే ఉంచడం అనేది జరుగుతుంది. సో మన తాలూకు సైంటిస్టులు ఏ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నారంటే చూడండి, ఈ మిషన్ ద్వారా వాట్ హిస్టరీ డిడ్ వీనస్ ఎక్స్పీరియన్స్ టు అరైవ్ ఎట్ దిస్ స్టేజ్ అండ్ డస్ దిస్ ఫోర్టెల్ ఎర్త్స్ ఫేట్ షుడ్ ఇట్ టు అండర్గో ఏ కెటాస్ట్రోఫిక్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. చూడండి, ఏంటి అనుకోవాలనుకుంటున్నారు? ఈ తాలూకు ఎవల్యూషనరీ స్టేజ్కి రావడానికి వాట్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ వీనస్, వీనస్ వెనక, శుక్రగ్రహం వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి? సో ఆ చరిత్ర తెలుసుకోవడం వల్ల వీనస్కి సిమిలర్గా ఉండేటటువంటి మన భూమి ఏదైతే ఉంటుందో, భూమి తాలూకా భవిష్యత్తును మనం ఏమైనా గ్రహించగలమా? సో దిస్ కెటాస్ట్రోఫిక్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, మనకి ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ద గ్యాసెస్ దట్ ట్రాప్ హీట్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండి. సో మన తాలూకా కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ ఇవన్నీ పెరుగుతున్నాయి. సో ఇవన్నీ ఇలా పెరుగుకుంటూ పోతే మనది వీనస్ గత అవుతుందా? సో ఎర్త్ మీద కూడా లైఫ్ అనేది అంతరించిపోతుందా, ఎక్స్టెంట్ అయిపోతుందా? ఎర్త్ కూడా హాటెస్ట్ ప్లానెట్ అనేది అవ్వడం అనేది జరుగుతుందా? ఎర్త్ టెంపరేచర్స్ కూడా పెరగడం అనేది జరుగుతుందా? సో ఎర్త్ అనేది వీనస్ అవ్వడానికి దగ్గరలో ఉందా అనేటటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం. ఈజ్ వీనస్ స్టిల్ జియోలాజికల్లీ యాక్టివ్? మన తాలూకా వీనస్ అనేది జియోలాజికల్గా యాక్టివ్గా ఉంది. ఈజ్ దేర్ ఎనీ లైఫ్, ఈజ్ దేర్ ఎనీ బయోలాజికల్ యాక్టివిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వీనస్? ఇవి తెలుసుకుందాం అనుకుంటున్నారు. దాంతోపాటు జియోలాజికల్లీ యాక్టివ్, మనకి ఎర్త్కి సిమిలర్గా ఉందా? అండ్ కుడ్ ఇట్ హ్యావ్ వన్స్ హోస్టెడ్ అన్ ఓషన్ అండ్ ఈవెన్ సస్టైన్డ్ లైఫ్? సో ఒకప్పుడు సముద్రాలు ఏవైనా, మన తాలూకా మహాసముద్రాలు కానీ వీనస్ మీద, శుక్రగ్రహం మీద ఉండేవా? అండ్ సస్టైన్డ్ లైఫ్, నిజంగా ఏవైనా జీవం ఏవైనా మనకి ముందు వీనస్ మీద ఉండడం అనేది జరిగింది, ఇప్పుడు ఎలాగూ లేదు, ఒకప్పుడు ఏమైనా ఉండేదా? వాట్ లెసన్స్ కెన్ బి లెర్న్డ్ అబౌట్ ద ఎవల్యూషన్ ఆఫ్ టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఇన్ జనరల్? సో ఈ టెరెస్ట్రియల్ ప్లానెట్స్ యొక్క ఎవల్యూషన్ నుంచి భూమి మీద ఉన్నటువంటి మనమే నేర్చుకోవచ్చు, మన తాలూకా ఎగ్జిస్టెన్స్ని మనం ఎలా కాపాడుకోవచ్చు యాజ్ వి డిస్కవర్ మోర్ ఎర్త్ లైక్ ఎగ్జో ప్లానెట్స్. సో ఎగ్జో ప్లానెట్స్, మన సోలార్ సిస్టమ్ బయట ఉన్నటువంటి ప్లానెట్స్ మనం కనుక్కోవాలని చెప్పి అనుకుంటున్నాం, లైఫ్కి సపోర్ట్ చేసే ప్లానెట్స్. సో వాటిని కనుక్కునే క్రమంలో మనకి వీనస్ని స్టడీ చేయడం ఏమైనా ఉపయోగపడుతుందా? ఈ ప్రశ్నల్ని మన తాలూకా ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ఎన్విజన్ అనేటటువంటి మిషన్ అనేది ఆన్సర్ చేయాలనుకుంటుందండి. ఆ ఆశయాలతో ఈ ప్రశ్నలకు జవాబుల కోసం ఈ తాలూకా మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఫర్దర్ సైంటిస్ట్ స్పెక్యులేట్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ వీనస్. సో వీనస్ మీద లైఫ్ అనేది ఉందా లేదా అని చెప్పి మన తాలూకా సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్జన పడ్డం అనేది జరుగుతుంది. ఇన్ ఇట్స్ డిస్టెంట్ పాస్ట్, ఇప్పుడు ఎలాగూ లేదు, ఏమైనా గతంలో చరిత్రలో ఏమైనా లైఫ్ అనేది ఉండేదా? అండ్ ద పాసిబిలిటీ దట్ లైఫ్ మే ఎగ్జిస్ట్ ఇన్ ద టాప్ లేయర్స్ ఆఫ్ ఇట్స్ క్లౌడ్స్ వేర్ ద టెంపరేచర్ ఆర్ లెస్ ఎక్స్ట్రీమ్. సో మనకి వీనస్ ఏదైతే ఉంటుందో, వీనస్ చుట్టూ ఏమని చెప్పాం? క్లౌడ్స్ అనేవి ఉంటాయి, గ్యాసెస్ క్లౌడ్స్ అనేవి ఉంటాయని చెప్పాం. దట్ దే ట్రాప్ హీట్ అని కూడా చెప్పాం. సో ఇక్కడ టెంపరేచర్స్, హీట్ అనేది ఎక్కువ ఇచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ టెంపరేచర్స్ ఎలాగో ఎక్కువ ఉంటాయి. మరి వీనస్ యొక్క ఈ క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో, క్లౌడ్స్ పైన ఎక్కడైతే టెంపరేచర్స్, ఎర్త్ టెంపరేచర్స్ దగ్గరగా ఉంటుందో అక్కడ ఏమైనా లైఫ్ అనేది ఉన్నటువంటి అవకాశం ఏమైనా ఉందా? అట్లీస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియల్, మైక్రోబియల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి కనుక్కోవాలని చెప్పి అనుకుంటున్నారు. సో ఈ ప్రశ్న అనేది ఎందుకు తలెత్తిందంటే లాస్ట్ ఇయర్ ఒక చిన్న విషయాన్ని కనుక్కున్నారు. చూడండి, లాస్ట్ ఇయర్ టీమ్ ఆఫ్ సైంటిస్ట్ రిపోర్టెడ్ దట్ దే హ్యాడ్ ఫౌండ్ ఫాస్ఫైన్ గ్యాస్ అనేటటువంటి గ్యాస్ని మన తాలూకా వీనస్ యొక్క అట్మాస్ఫియర్లో సైంటిస్టులు కనుక్కోవడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ దిస్ ఫాస్ఫైన్ గ్యాస్? ఇట్ ఈస్ ఎ కెమికల్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ త్రూ బయోలాజికల్ ప్రాసెస్
వల్ల మాత్రమే ఈ ఫాస్ఫైన్ గ్యాసెస్ అనేది ఎవాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది, రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి అది అక్కడ ఉంది అంటే నిజంగా ఏమైనా లైఫ్ అనేది ఉందా అని కనుక్కోవాలని చెప్పి అనుకుంటున్నారు. దిస్ ట్రిగ్గర్డ్ ఎగ్జైట్మెంట్ ఇన్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ దట్ సమ్ లైఫ్ ఫార్మ్స్ మైట్ బీ సపోర్టెడ్ బై ద ప్లానెట్. ఈ సైంటిస్టులు చాలా ఎగ్జైట్ అయ్యారండి తెలుసుకున్న తర్వాత. సో ప్లానెట్ అనేటటువంటిది ఏమైనా లైఫ్ ఫామ్స్ని సపోర్ట్ చేస్తుందా, ఏమైనా జీవం ఉందా అని కనుక్కోవాలని చెప్పి అనుకుంటున్నారు. ఆలోచన అనేది వాళ్ళకి బయలుదేరడం అనేది జరిగింది. బట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ ప్లానెట్ ఈజ్ నియర్లీ ఇంపాసిబుల్ గివెన్ ద హై టెంపరేచర్స్ ఆఫ్ వీనస్ అండ్ ఇట్స్ ఎసిడిక్ అట్మాస్ఫియర్. బట్ కానీ వీనస్ ప్లానెట్ మీద శుక్రగ్రహం మీద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్, జీవ పదార్థం ఉండడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి, అసాధ్యం. ఎందుకు అంటే వీనస్ యొక్క టెంపరేచర్స్ అనేవి మామూలు కాదు. ఇట్ ఈస్ వెరీ హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఎసిడిక్ అట్మాస్ఫియర్ బికాజ్ ఇట్ ట్రైన్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ మనకి యాసిడ్ ఏదైతే ఉంటుందో ఆమ్ల వర్షాలు ఏవైతే ఉంటాయో పడడం అనేది జరుగుతుంది శుక్రగ్రహం తాలూకా దీని మీద వాతావరణంలో. Even so, this discovery could mean that life forms could have existed on Venus before when it was habitable. కానీ ఈ డిస్కవరీ అనేది ఏం చెప్పడం అనేది జరిగింది, ఫాస్ఫైన్ గ్యాస్ యొక్క డిస్కవరీ అనేది ఒకవేళ ఇప్పుడు లేకపోయినా, ఒకవేళ ఇప్పుడు అట్మాస్ఫియర్ పైన క్లౌడ్స్ పైన కూడా ఒకవేళ మనకు లైఫ్ లేకపోయినా ఇంతకు ముందు ఏమైనా మనకి వీనస్ మీద మన తాలూకా లైఫ్ ఏమైనా ఉండేదా, అవి రిలీజ్ చేసినటువంటి ఫాస్ఫైన్ గ్యాస్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు బయటపడిందా అనేటటువంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారు. యాజ్ పర్ దిస్ థియరీ ద డిస్కవరీ ఆఫ్ ఫాస్ఫైన్ కుడ్ సింప్లీ బి రెమినెంట్స్ ఆఫ్ ద పాస్ట్. ఈ థియరీ ప్రకారం ఫాస్ఫైన్ గ్యాస్ ఏదైతే డిస్కవర్ చేశారో ఈ ఫాస్ఫైన్ గ్యాస్ ఇట్ ఈస్ ద రెమినెంట్స్ ఆఫ్ పాస్ట్. గతంలో ఉన్నటువంటి లైఫ్ ఏదైతే ఉంటుందో లైఫ్ రిలీజ్ చేసినటువంటి గ్యాస్, దానివల్ల ఏర్పడినటువంటి గ్యాసియస్ మెటీరియల్. మరి ఇప్పటి వరకు వీనస్ని హ్యూమన్స్ ఎవరైనా విజిట్ చేశారా, ఎవరైనా శుక్రగ్రహం పైనకి వెళ్ళడం అనేది జరిగిందా? చూడండి. Because of the planet's harsh environment, no humans have visited it and even the spacecraft that have been sent to the planet have not survived for a long time. సో ఇప్పటి వరకు ప్లానెట్ యొక్క హార్ష్ ఎన్విరాన్మెంట్ వల్ల ఇప్పటి వరకు హ్యూమన్స్ ఎవరు అక్కడికి వెళ్ళలేదు. బికాజ్ టెంపరేచర్ అనేది ఎక్కువ కాబట్టి టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్. సో ప్రెజర్ కూడా చాలా చాలా ఎక్కువ. మనకి వాషన్ సర్ఫేస్, మన వాషన్ సర్ఫేస్ మీద ఎంతైతే ప్రెజర్ ఉంటుందో ప్రెజర్కి 90 టైమ్స్ ఎక్స్ట్రా ప్రెజర్ ఉండడం అనేది జరుగుతుంది. సో అంత ఎక్కువగా ఉండడం వల్ల మనం ఒకవేళ శుక్రగ్రహం మీదకి వెళ్ళాం అనుకోండి, తూట్లు కింద తుల్లిపోతాం. ఇలాగా అదేందా మనం బ్రేక్ అయిపోవడం అనేది జరుగుతుంది. మనం ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క వైపు తుల్లిపోవడం అనేది జరుగుతుంది ఆ ప్రెజర్కి తట్టుకోలేక. వీనస్ హై సర్ఫేస్ టెంపరేచర్స్ ఓవర్ హీట్ ఎలక్ట్రానిక్స్ ఇన్ స్పేస్ క్రాఫ్ట్ ఇన్ షార్ట్ టైం. సో ఈవెన్ హ్యూమన్సే కాదు, స్పేస్ క్రాఫ్ట్స్ కూడా అక్కడ వెళ్ళాయి కానీ కొన్ని వెళ్ళినప్పటికీ ఎక్కువసేపు సర్వైవ్ అవ్వలేదంట. బికాజ్ ఆఫ్ ఇట్స్ హై టెంపరేచర్స్. అక్కడ ఉన్నటువంటి హై టెంపరేచర్స్ వల్ల స్పేస్ క్రాఫ్ట్స్లో ఉండేటటువంటి ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతవరకు తాళలేకపోయాయి. సో ఇట్ సీమ్స్ అన్లైక్లీ దట్ ఎ పర్సన్ కుడ్ సర్వైవ్ ఫర్ లాంగ్ ఆన్ ద వెనూషియన్ సర్ఫేస్. సో ఒక పర్సన్ అక్కడ ఎక్కువసేపు ఉండడం అనేది నిజంగా ఇట్ ఈస్ మోస్ట్ అన్లైక్లీ, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పడం అనేది జరిగింది. సో ఫార్ స్పేస్ క్రాఫ్ట్ ఫ్రమ్ సెవరల్ నేషన్స్ హ్యావ్ విజిటెడ్ ద ప్లానెట్. ఆ ప్లానెట్కి చాలా స్పేస్ క్రాఫ్ట్స్ వెళ్ళాయి వీనస్కి. ద ఫస్ట్ సచ్ స్పేస్ క్రాఫ్ట్ వాజ్ ద సోవియట్ యూనియన్స్ వెనరా సిరీస్. సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ ఎరాలో వచ్చినటువంటి వెనరా సిరీస్ ఏదైతే ఉంటుందో అది మొదటిసారి వీనస్ని సందర్శించడం అనేది జరిగింది. ద స్పేస్ క్రాఫ్ట్ హౌవెవర్ కుడ్ నాట్ సర్వైవ్ ఫర్ లాంగ్ బికాజ్ ఆఫ్ ద ప్లానెట్స్ హార్ష్ కండిషన్స్. ఓన్లీ 50 మినిట్స్ మాత్రమే సర్వైవ్ అవ్వడం అనేది జరిగింది. ఎక్కడ వీనస్ ఏదైతే ఉంటుందో వీనస్ సర్ఫేస్ మీద మన తాలూకు వెనరా సిరీస్ బికాజ్ ఆఫ్ ఇట్స్ హయ్యర్ టెంపరేచర్, హార్ష్ కండిషన్స్, ఎసిడిక్ రెయిన్స్ కూడా. ఫాలోడ్ బై నాసాస్ మెగెల్లన్ మిషన్ దట్ స్టడీడ్ వీనస్ ఫ్రమ్ 1990 to 1994. నాసా యొక్క మెగెల్లన్ మిషన్ ఏదైతే ఉంటుందో 1990 నుంచి 94 వరకు వీనస్ని స్టడీ చేయడం అనేది జరిగింది. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అన్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ అండి. అంటే ద వీనస్ సర్ఫేస్ మీద దిగలేదు, బట్ చుట్టూ రివాల్వ్ అవుతూ దాన్ని స్టడీ చేయడం అనేది జరిగింది. యాజ్ ఆఫ్ నౌ జపాన్స్ అకత్సుకి మిషన్ ఈ స్టడీయింగ్ ద ప్లానెట్ ఫ్రమ్ ద ఆర్బిట్. సో మన తాలూకా జపాన్ యొక్క అకత్సుకి మిషన్ అనేటటువంటిది 2015లో లాంచ్ చేయడం అనేది జరిగింది. వీనస్ చుట్టూ ఉన్నటువంటి ఆర్బిట్ చేస్తూ వీనస్ని అది స్టడీ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్ అమ్మ హ్యూమన్స్ గురించి కానీ స్పేస్ క్రాఫ్ట్స్ గురించి కానీ ఈ విషయాలన్నీ మీరు చక్కగా నేర్చుకోవచ్చు. వీనస్ గురించి ఏమైనా మెయిన్స్ క్వశ్చన్ వస్తే మనం యూ కెన్ యూజ్ సమ్ ఆఫ్ దీస్ ఇన్ఫర్మేషన్ ఆన్ వీనస్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా కొన్ని కవర్ అయ్యే కొన్ని ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్, ద హాటెస్ట్ ప్లానెట్, సెకండ్ నియరెస్ట్ ప్లానెట్, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు అపేర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ద ప్లానెట్ స్పిన్స్ అరౌండ్ ఇట్ సెల్ఫ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అన్ని ప్లానెట్స్ యాంటీ క్లాక్ వైజ్ అయితే వీనస్ అండ్ యురేనస్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందరికీ ఈ ఆర్టికల్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను డీటెయిల్డ్గా. సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీలైతే చక్కగా మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ తీసుకోండి, మీకు అన్నీ ఇలాగే డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు, మీకు చాలా వాల్యూ అడిషన్ అనేది ఉంటుందమ్మా. సో ట్రస్ట్ మీ.
ఓకేనా? రైట్. సో కరెంట్ అఫైర్స్ నేనే చెప్తాను కదా చక్కగా, హిందూ అనాలిసిస్ గట్రా. సో వాల్యూ ఎడిషన్ నారాయణమూర్తి సార్ వేరేవి చెప్తారు, ఎక్స్ట్రా ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయి అవి. మీరు కరెంట్ అఫైర్స్ కూడా చక్కగా తీసుకోవచ్చు, పీడిఎఫ్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. హ్యాపీగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.